హలో నమస్తే అందరికీ జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి అండి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనం ఈరోజు సికింద్రాబాద్లో ఉన్న థర్డ్ బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయానికి రావడం జరిగింది. ఈ ఆలయం నిజంగా చాలా చాలా ఫేమస్ అండి. ఇక్కడ స్వయంభూగా హనుమంతుడు ఇక్కడే వెలిసాడండి. అండ్ మరి ఇంకొక విశిష్టత ఏంటంటే ఒకే రాతిపై వినాయకుడు మరియు ఆంజనేయ స్వామి కలిపి ఉంటారండి ఇక్కడ. నిజంగా ఇలాంటి ఆలయం అత్యంత అరుదైన విశిష్టత అండి నిజంగా. అండ్ మరియు ఇక్కడ చాలామంది ఏంటంటే శని దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఈ టెంపుల్కి వచ్చి 108 ప్రదర్శనలు చేస్తే నిజంగా ఉపశమనం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈ టెంపుల్ యొక్క చరిత్ర తీసుకుంటే మనకి టెంపుల్ దాదాపు 150 నుంచి 450 ఏళ్ళ నాటి చరిత్ర ఉందని చాలామంది నమ్ముతారండి. మరియు మన హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ కొంచెం విశ్రమించారని చెప్పి చరిత్ర కూడా చెప్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, జగద్గురు శ్రీ 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 అభినవ వందన విద్యాశంకర భారత స్వామిజీ గారు ఆరతి ఇవ్వడం జరుగుతుందండి. జై శ్రీరామ్. की जय हनुमान लला की रघुनाथ कला की आरती की जय हनुमान लला की रघुनाथ कला की जाके पल. ఇప్పుడు మీరు చూస్తున్న రథం శోభాయాత్ర కోసం రెడీ చేస్తున్నారు అనమాట. ఈ రథం ఇంకా అంటే మార్నింగ్ రావడం వల్ల పూర్తిగా క్లోజ్ చేసి పెట్టారు. ఈవినింగ్ అయితే మనకి మొత్తం అన్నీ కూడా తీసి పెడతారు అనమాట. నిజంగా శోభాయాత్ర చాలా చాలా బాగుంటుందండి నిజంగా. ఒకసారి మనం నైట్లో కూడా ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. నిజంగా ఆ లైటింగ్స్, ఆ డెకరేషన్ నిజంగా అసలు సూపర్ అండి. నిజంగా చూడండి ఒకసారి.